ఒకసారి వాడు ఒకడున్నాడు. అతను అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అంటే ఇంటి దగ్గర జరిగేటటువంటి ఆ బలికి కానీ ఆ అభిషేకానికి కానీ కనీసం పిలుపు కూడా నోచుకోలేదు దావీదు. ఎందుకని అంటే అతను ఎన్నిక లేని వాడిగా ఇచ్చారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదును అభిషేకించమన్నాడు. ఎన్నిక లేనటువంటి దావీదును ఇజ్రాయేలు జనాంగం మీద 2వ రాజుగా దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము కూడా మనం చిన్నవారమని మనం తలంచుతున్నామేమో. మన చుట్టాల్లోనూ మన బంధువుల్లోనూ ఉద్యోగం చేసే చోట, నువ్వు పని చేసే చోట నేను చిన్నవాడిని, నాకెవరూ సహాయం చేయట్లేదు, నేను ఎన్నిక లేని వాడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తుంది, వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగాను, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు చిన్నగా ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ఒక రోజున ఘనపరిచి బలమైన జనముగా నిలబెడతాడు. ఈ కార్యము చేయబోయేది యెహోవాయే.